ఫ్రెండ్స్ కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. శని బాధలు తగ్గాలని, శుభ ఫలితాలు రావాలని అనుకుంటే శనివారం కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు, పూజలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు, జ్ఞాన విశ్వాసాలు చెబుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. శని దోష నివారణకు శనివారం ఇలా చేయండి. శనిగ్రహానికి నైవేద్యం పెట్టడం. శనివారం రోజున నువ్వుల నూనెతో చేసిన వంటకాలు, మిరపకాయ బజ్జీలు లేదా ఉల్లిపాయ లేకుండా చేసిన ప్రసాదం శని యందు నైవేద్యంగా అర్పించండి. శని మహిమాన్విత దేవాలయం సందర్శన. శనిదేవుని లేదా హనుమంతుని ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజ చేయడం మంచిది. శనిదేవుడికి నీలం రంగు వస్త్రాలు అర్పించవచ్చు. నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శనివారానికి సాయంత్రం సమయానికి నల్ల నువ్వుల నూనెతో నల్ల దీపం, నువ్వుల తొట్లతో దీపం వెలిగించడం శుభప్రదం. శని కవచం, శని స్తోత్ర పఠనం. శని దోష నివారణకు శని కవచని, శని అష్టోత్తరం, శతనామావళి లేదా నీలా స్తోత్రం చదవండి. వీటి వల్ల శని అనుగ్రహం పొందవచ్చు. దానం చేయడం. శనివారం రోజున నల్ల వస్త్రాలు, నువ్వులు, ఇనప వస్తువులు, నల్ల గుండ్లు లేదా నల్ల పులుసు పేదవారి దానం చేయడం మంచిది. మనసు శుభ్రంగా ఉంచడం. శనిగ్రహ కర్మాధిపతి. మంచి ఆచారాలు, సత్యవాకులు, ధైర్యంగా ఉండడం వంటివి శనిని ప్రసన్నం చేస్తాయి. ఇవి క్రమంగా పాటిస్తే శనిగ్రహ దోషం తగ్గి శుభ ఫలితాలు వస్తాయని విశ్వాసం మరియు నమ్మకం. శనీశ్వరుని పరిహారాలు. శని దోషం లేదా శని ప్రభావం వల్ల బాధపడుతున్న వారు శనిగ్రహ ప్రభావాన్ని తగ్గించేందుకు కొన్ని శాస్త్రోక్తమైన పరిహారాలు పాటించవచ్చు. ఇవి ధార్మికంగా మరియు ఆధ్యాత్మికంగా శనిని శాంతింపజేయడంలో సహాయపడతాయని కొన్ని ముఖ్యమైన పరిహారాలు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. శని పరిహారాలు. శనివారం వ్రతం చేయడం. ప్రతి శనివారం ఉపవాసం ఉండి శనిదేవుని పూజ చేయాలి. నల్ల వస్త్రం ధరించి నల్ల శనిగలు లేదా నల్ల ఉల్లి బియ్యాలు దానం చేయడం మంచిది. శని యంత్రం లేదా శని గాయక శ్లోకం పఠనం. శని చరిత్ర లేదా ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని రోజు 108 సార్లు జపం చేయాలి. శని తైలాభిషేకం. శని దేవునికి శనివారం నాడు తైలాభిషేకం, నూనెతో అభిషేకం చేయడం ద్వారా శని దోషం తగ్గుతుంది. పిప్పిళ్ళ వృక్షం, అరటి చెట్టు. శనివారం నాడు పిప్పిళ్ళ వృక్షం చుట్టూ 7 సార్లు ప్రదక్షిణాలు చేసి దీపం వెలిగించాలి. హనుమాన్ పూజ. హనుమాన్ పూజించడం వల్ల శని దోషం తగ్గుతుంది. శనివారం నాడు హనుమాన్ చాలీసా చదవడం శ్రేష్టం. నల్ల వస్త్రాలు, నల్ల ధాన్యాలు దానం. శనివారం నాడు గుడ్డివారికి లేదా పేదవారికి నల్ల వస్త్రాలు, నల్ల శనగలు, నువ్వుల లేదా ఉల్లి బియ్యం వంటి నల్ల పదార్థాలు దానం చేయాలి. నవగ్రహ పూజ లేదా శని జపం. అనుమతి ఉన్న పండితులతో శని జపం లేదా నవగ్రహ శాంతి పూజ చేయవచ్చు. మీకు ఏ శని దోషం ఉన్నదో, సాధేపాద్, అష్టమ శని, శని మహర్దశ మొదలైనవి అనేది తెలుసుకొని వాటికి అనుగుణంగా పరిహారాలు చేయడం మంచిది.